స్కోర్ లోయలోనికి వచ్చి అక్కడ ఒక ద్రాక్ష చెట్లు యొక్క కొమ్మ కోసి దండతో ఇద్దరు మోసుకొని మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చేది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, ఎష్కోర్ లోయ అనే పదం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎష్కోర్ అనగా ద్రాక్ష గెల, లేకపోతే బుద్ధి గెల అనేది మనము అర్థం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఎష్కోలు జీవము కలిగిన దేవుని సంఘానికి సాదృశ్యముగా ఉంది అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాం. జీవము కలిగిన దేవుని సంఘములో అందరూ సమానమైన వారే, ప్రాముఖ్యమైన వారే, ప్రశస్తమైన వారే. అందరూ కలిసి దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో దేవుని కొరకై జీవించాలి అనేది దేవుని యొక్క ప్రగాఢమైన సంకల్పం అనేది కూడా జ్ఞాపకం చేయబడి వచ్చింది. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:13, గలతీయులకు రాసిన పత్రిక 13:28, 3:8, Colossi 3:11 అక్కడ ఏకమై, కలిసి అన్న పదాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి ఈ జీవము కలిగిన దేవుని సంఘంలో అందరూ కలిసి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, సంకల్పము. కానీ శత్రువు ఉన్నాడు. శత్రువు సంఘాలను, పరిశుద్ధులను, దేవుని బిడ్డలను చీల్చి ఒక్కొక్కరిని అలా తిరిగివేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. రెండవదిగా ఎష్కోల్ అనేది హెబ్రోన్లో ఉందని, హెబ్రోను దేవుని యొక్క హెబ్రోన్ అంటే సహవాసం అనేది జ్ఞాపకం చేయబడి వచ్చింది. ఇప్పుడు మనము సహవాసములో నిలిచిన వారములో ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మూడవదిగా ఎష్కోలు వాగ్దాన భూమి లేదా ఫలం, లేదా దేవుడు చేత ఆశీర్వదించబడింది, దేవుని యొక్క ఆశీర్వాదానికి నిదర్శనం ఎష్కోలు లోయ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రకాల మరి అర్థాలను, ప్రతిఫలాలను ఎష్కోలు లోయ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాముఖ్యముగా ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుని వస్తే 23వ అధ్యాయం 13-23లో వారు ఎష్కోలు లోయలకు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒకటి, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వల్లి, ద్రాక్ష సంతోషానికి, ద్రాక్ష వల్లి యేసు ప్రభువారికి ఏమై ఉంది, సాదృశ్యముగా ఉంది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుని రావాలి. దానికి ముందు ప్రేమైన దేవుని పిల్లలారా, జీవము కలిగిన దేవుని సంఘం దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడాలి అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. లోకంలో ఎన్నో రకాల విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రేమిన వాళ్ళరా జల ప్రళయాలు, విపత్కరమైన పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం చూసినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఎక్కడ చూసినా మోసం జరుగుతున్నప్పుడు, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రేమిన వాళ్ళరా నేనే క్రీస్తునని అనేకులు చెప్పుకుంటున్నప్పుడు, ప్రేమైన దేవుని పిల్లలారా ఇది క్రీస్తు రాకడ సూచనలు అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా మనకు తెలియజేస్తున్నది. అందుకే జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని ప్రజలు దేవుని రాకడ కొరకై సిద్ధపడాలి. వారు హృదయాలు స్థిరపరచబడాలి, వారు ఓపిక కలిగి ఉండాలి అన్నది జ్ఞాపకం చేయబడుతుంది. రండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి 8వ వచనం. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువు రాక ఏమైందంట? సమీపించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్తలో రాయబడి వచ్చినట్లు కాలం ఎదిగి, కాబట్టి కాలం మనం ఎరగాలి. దేవుడు రాకడ సమీపంగా ఉంది. దేవుడు త్వరగా తిరిగి మధ్యాకాశములకు రాబోతున్నాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తపడతారు. అట్లా వేల వేల పరిశుద్ధులను దూతలను వెంటబెట్టుకుని ఆయన భూమి మీదకి వస్తారు. కాబట్టి రాకడలో కూడా 2 రకాలు ఉన్నాయి. రహస్య రాకడ ఒకటి, బహిరంగమైన రాకడ ఒకటి. బహిరంగ రాకడ అంటే అందరూ చూసేటట్లు వస్తాడు, ఆయన భూమి మీదకి వస్తాడు. రహస్య రాకడ అంటే చెప్పి చేయకుండా ఆయన వస్తాడు, రహస్యము వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని బిడ్డలైన వారు దేవుని రాకడ కొరకై సిద్ధపడాలి, కాలు పెరిగిన వారిగా ఉండాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకు రాజ్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది, ఎక్కడ చూసినా మోసం జరుగుతుంది. క్రీస్తుని నేనే అని చెప్పుకునేవాడు ఎంతో మంది వచ్చారు. అంటే క్రీస్తు రాబోతూ ఉన్నాడు. 666 రాబోతూ ఉన్నది. పరిమాణ వల్ల వీటన్నిటికీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బహు భయంకరమైన పరిస్థితులు భూమి మీదకు రాబోతూ ఉన్నాయి. అందుకే దేవుని సంఘం, జీవమైన దేవుని సంఘం దేవుని రాకడ కొరకై సిద్ధపడాలి అని రాబోతున్న మాట. యాకోబు రాసిన పత్రిక 5:9 ప్రభువు రాకడ ఎలా ఉందంటండి? చెప్పండి, ఎలా ఉంది? ప్రభువు రాక సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఈ లోకములో సంఘములో అక్రమం అనేది ఏమైపోతుంది? చెప్పాలండి, ఇది వాస్తవం. ఇది వాస్తవం. జరుగుతున్న పరిస్థితులు. ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి, ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు కాబట్టి, ప్రేమ దేవుని పిల్లల సాతానుకి, శత్రువుకి ఏముందండి? సమయం ఎలా ఉందంట? చెప్పండి, సమయం ఎలా ఉంది? సాతానికి ఎలా ఉందండి సమయం? చెప్పరు. సాతాను సమయము కొంచెమే అని ఎలా ఉందంట? గర్జించు సింహం వల్ల వాడు తిరుగులాడుతున్నాడు, పరిశుద్ధులను చెదరగొడుతున్నాడు, సంఘాలను చెదరగొడుతున్నాడు, విశ్వాసులను చెదరగొడుతున్నాడు. దేవుడికి కావలసింది సంఘం, సాతాను కూడా కావలసింది ఎవరు? చెప్పాలండి, సాతాను కూడా కావాల్సింది సంఘమే కావాలి. వాడికి కూడా కదా సంఘం మీద పెడితే విశ్వాసులందరినీ ఏం చేయొచ్చు? చల్లా చెడు చేయొచ్చు, పడగొట్టవచ్చు, విడగొట్టవచ్చు. ప్రేమ వాళ్ళని అందుకే జ్ఞాపకం చేసుకుని రావాలి. ఈనాటి దినాల్లో సంఘాల మీద ప్రేమ దేవుని పిల్లల సాతాను యొక్క పెత్తనం అనేది అధికమైపోతూ వచ్చింది. అందుకే ప్రేమ వాళ్ళ రాయబడుతున్న మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? ప్రభు యేసుక్రీస్తు వారే ప్రేమ వాళ్ళ దేవుని రాకడ ఎలా వస్తుందయ్యా అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీ రాకడ సూచనలు ఏవి? నీ రాకడ వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారు నీ శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కటి చెబుతున్నాడు. ఇదిగో నేను వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయిరా బిడ్డ. అక్రమం జరుగుతుంది, అనేకుల ప్రేమ సలారిపోతుంది, మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, యుద్ధాలు జరుగుతాయి. ఎక్కడ చూసినా కానీ రాజ్యాల మీద రాజ్యాలు ఏమైపోతాయి?
లేస్తాయి అని దేవుడు ముందుగానే తన శిష్యులకు బయలుపరిచాడు. ఈనాటి దినాల్లో కూడా మనకు కూడా దేవుడు తెలియజేస్తుంది ఏమిటి అంటే దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడికి కావలసిన సంఘం, ఈ సంఘము పరిపక్వత చెందాలి. ఈ సంఘము దేవుడి రాకడ కొరకై సిద్ధపడాలి. ఈ సంఘంలో దేవుడి బిడ్డలైన వారు, పరిశుద్ధులైన వారు దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, దేవుని కొరకై, దేవుని రాకడ కొరకై, దేవుని యొక్క స్వార్థ కొరకై పనిచేసే వారుగా అందరం కూడా ఉండాలి. అంతేగాని ప్రియమైన దేవుని పిల్లారా, శత్రువుకు శోధించడం ద్వారా, సాతానుకు శోధించడం ద్వారా ప్రియమైన వాళ్ళ సంఘాలలో శత్రువు యొక్క పెద్దలు ఎక్కువైపోయింది. శత్రువు విజృంభిస్తూ ఉన్నాడు, సంఘాలను విడబడుతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు ఈనాటి దినంలో జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖం, ఎంతో బాధ. అయ్యో, ఈ శత్రువు సంఘాల మీద విజృంభిస్తున్నాడే, అనేకుల ప్రేమ సల్లారిపోతుంది, అనేకుల యొక్క సమాధానం కోల్పోతూ ఉన్నారే, అనేకుల ఐక్యతను కోల్పోతూ ఉన్నారే అన్న ఎంతో విషాదం కలుగుతుంది. కానీ సాతానుడు వాడు కాలాన్ని ఏం చేశాడండి చెప్పాలి? కాలాన్ని ఎదిగాడు. ఎవరు ఎదిగింది కాలాన్ని? సాతానుడు కాలాన్ని ఎదిగి వాడు పనిపాటు చేస్తున్నాడు. కానీ క్రైస్తవులుగా మనము కాలాన్ని ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? కాలాన్ని ఎరగలేకపోతున్నాం, కాలాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అయ్యో, క్రైస్తవులుగా ఉన్నామే, క్రీస్తును మనం ధరించుకొని క్రీస్తు స్వారూపంలోకి మార్చబడి క్రీస్తు వలె మనం మారి ఈ క్రీస్తు వలె మనం ఉండి ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఆ ఎక్కబడే గుంపులో ఆయన వారుగా మనం ఉండాలి అన్న ఆలోచన ఈనాటి దినాలలో క్రైస్తవుల్లో కలగట్లేదు. అందుకే మనము భూమి మీద బహు జాగ్రత్తగా విశ్వాసమును నిలకడగా కాపాడుకోవలసింది మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. అందుకే పౌలు అన్నాడు చివరికి నా విశ్వాసం నేను నా పరుగుని ఏం చేశాను? నేను కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. నా కొరకు ఏముంది ఇప్పుడు? మనం కూడా కాపాడుకోవలసింది ఏం చేయాలి? మనం కాపాడుకునే వారు ఉండాలి. మన శరీరం మనం కాపాడుకోవాలి, మన దేహమును మనం కాపాడుకోవాలి, మన విశ్వాసమును మనం కాపాడుకోవాలి, మన సంఘమును మనం ఏం చేయాలండి చెప్పాలి? ఏం చేయాలి? మన సంఘమును మనం కాపాడుకునే వారుగా నీవు నేను కూడా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ సంఘం ఆ సంఘం అని, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ లేదు, ఏది లేదు. అందరూ ఎక్కడ చూసినా కానీ ప్రేమ వల్ల శత్రు యొక్క ఉచ్చులో పడుతున్నారు. ఎవరు ఉచ్చులో పడుతున్నారండి చెప్పండి? ఎవరు ఉచ్చులో పడుతున్నారు? సాతానుడి యొక్క ఉచ్చులో పడుతున్నారు. కానీ పౌలు అన్నాడు, మీరు సాతాను తంత్రములను ఎరగని వారు, నిజమైన క్రైస్తవులు సాతాను తంత్రాలను ఏం చేస్తారు? ఎదిగి వాడు వేసే బాణాలను ఏం చేస్తారు? నిజమైన క్రైస్తవులు విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఇలాంటి దినాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే మనం జాగ్రత్త పడాలి, మన సంఘమును మనం కాపాడుకోవాలి, మన విశ్వాసమును మనం కాపాడుకోవాలి. అతి దినములు ఉన్నాం, అపాయకరమైన కాలం ఉన్నాం. మనుషులు స్వార్థ ప్రియులు, వెంకబలాడేవారు, ఇదంతా కూడా రాయబడుతూ వచ్చింది. ఇవన్నీ కూడా అంత్య దినములో జరుగుతాయి, అపాయకరమైన కాలంలో జరుగుతాయి. అందుకే ప్రేమ వాళ్ళ యాకోబు రాసిన పత్రిక 5:9 ప్రభు రాక ఎలా ఉందండి? సమీపంగా ఉంది, సమీపం ఉంది. జాగ్రత్త పడదు. జీవముగల దేవుని సంగమా, జీవముగల దేవుని సంగమా సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ బహు జాగ్రత్త పడు, బహు జాగ్రత్త పడు. ఈనాటి దినాల్లో ఎవరి విశ్వాసాన్ని వాడు ఏం చేయడం అండి చెప్పండి? అక్కడ చూడటం కాదు, మనం ఎవరి విశ్వాసం వాడు కాపాడుకోవటమే, ఎవరి విశ్వాసాన్ని వాడు కాపాడుకోవడమే. ప్రేమ వాళ్ళ ఈ యొక్క అంత్యదినముల్లో అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కాబట్టి మన విశ్వాసమును మనం కాపాడుకొని మన జీవిత యాత్రలో ప్రభువు దగ్గరగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు లోబడి విధేయులమై
మన ముందుకు సాగిపోవడానికి మనం సంసిద్ధులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ వారు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడి వచ్చినప్పుడు చూడండి ప్రేమ వారు, మత్తయి సువార్త అప్పుడున్న దినాలలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి ప్రేమ వారు అనేది కూడా మనం ఆలోచన చేస్తే నాలుగో అధ్యాయం 12వ వచనం. Matthew chapter 24 verse 12వ వచనం. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారును. 11వ వచనం. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు? మోసపరచెదరు. 11వ వచనం. అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడిన. 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై లోకమంతటా ప్రకటింపబడిన అటు తర్వాత ఏమొచ్చింది? అటు తర్వాత అర్థం వచ్చిందో సాక్షాత్తం. అంటే చివరి వ్యక్తి వరకు కూడా ఏం వెళ్ళాలి చెప్పాలి? ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. అక్కడ రాబోతున్న మాట అదే. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు ఏమై ఉండాలి? సాక్షాత్తం ఉండాలి. సకల జనుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే దేవుని రాక వస్తుంది. అప్పుడే ప్రేమ దేవుని రాయబడించిన మాట అంతం వచ్చును. కాబట్టి దేవుని రాక సమీపంగా ఉంది. జీవులైన దేవుని సంఘం కాలు వెలిగిన వారమై కాలాన్ని మనము సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె ప్రేమ వలన మనము ఉండేవారముగా ఉండాలి. అనేక ప్రేమ దేవుని పిల్లల అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తాయి, అభ్యంతరాలు కలుగుతాయి, మోసాలు కలుగుతాయి. అది రాబోతున్న మాట అనేకుల ప్రేమ ఏమైపోతుంట? అనేకుల ప్రేమ అయిపోయింది, చల్లారిపోయింది. ఏముంది చల్లారిపోవటానికి? చెప్పాలి. ఏముంది చల్లారిపోవటానికి? చెప్పాలండి. అక్కడే ఉంది కదా 12వ వచనంలో. అక్రమం విస్తరించుట చేత ఏ విస్తరిస్తుంది ఇప్పుడు? చెప్పాలి. ఏ విస్తరిస్తుంది? ప్రేమ విస్తరించవలసింది పోయి, సంఘాలు విస్తరించవలసింది పోయి, విశ్వాసం విస్తరించవలసింది పోయి, దేవుని ప్రజలు విస్తరించవలసింది పోయి ఏ విస్తరించబడుతుంది ఇప్పుడు? చెప్పాలి. ఏ విస్తరించబడుతుంది? అక్రమం విస్తరించబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈ అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. కానీ మన ప్రేమ ఏం కాకూడదండి? చల్లారకూడదు. మన ప్రేమ చల్లారకూడదు. యేసేపు మీద పరిమళ వార్తల యేసేపుకు తన తమ్ముడైన బెన్యామీను మీద ప్రేమ ఎలా వచ్చిందంట? పొర్లుకొని వచ్చింది. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. మన సంఘంలో అక్రమం ఉండకూడదు. మన సంఘంలో ఆత్మీయమైన స్థితి కలిగిన వారు అలేపడుతూ రావాలి. దేవుని పిల్లల మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి ఏం చేయండి? ఎక్కడ రాయబడి వచ్చింది? చెప్పాలి. ఎక్కడ రాయబడి వచ్చింది? మత్తయి సువార్తేనా? ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము చదవండి. చూడండి. ఏదంటే అక్రమము చేయువారులారా. ఎంత మత్తయి సువార్త? ఎంత?
7:23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎదురుకి పొందిన వారితో చెప్పను. ఎవరు వీళ్ళు చెప్పండి, ఎవరు వీళ్ళు? అక్రమం చేస్తున్న వాళ్ళే. నాకు పైన పాట రాయబడి వచ్చింది. ఎవరు వాళ్ళు? 22వ వచనంలో, ఆ దినములు అనేకుడు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున. ఒక బ్యాచ్. ఏ బ్యాచ్? ఏ బ్యాచ్ చెప్పండి, ఇది చూడాలి పిల్లలు. ఏ బ్యాచ్? ప్రవచించే. రెండవది, నీ నామం ఏం చేయలేదు మేము, దెయ్యాలు నెలకొట్టలేదు బ్యాచ్. మూడవది, మీ నామం అనేకమైన ఏం చేయలేదు మేము, అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. వీళ్ళందరూ దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అక్రమం చేస్తున్నారు కదా. అంటే రాయబడిన మాట, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎక్కడ పోవాలంట? వాడు ఆ చిత్తమును నెరవేర్చేవాడే, ఆ చిత్త ప్రకారము నడిచేవాడే, అని చిత్త ప్రకారముగా జీవించేవాడే పరలోక రాజ్యములోకి వెళతాడు. ఈనాటి దినాల్లో ప్రేమైన దేవుని పిల్లల బైబిల్ పెట్టుకుంటున్న వారు ఉన్నారు, నాలాగా తెల్లబడి చేసుకుంటున్న వారు ఉన్నారు, ప్రేమైన వాళ్ళని పాటలు పడేవారు ఉన్నారు, నాలుగు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని స్వరూపములో, దేవుని స్వరూపమును ధరించుకొని, క్రీస్తును ధరించుకొని నిజంగా ఇతడు క్రైస్తవుడే అని ప్రేమైన వాళ్ళ ఈ లోకములో సాక్షాత్ముగా బ్రతికేవారు లేరు. నిజమైన క్రైస్తత్వముగా బ్రతికేవారు లేరు. పాటలు పాడచ్చు, నాలుగు వాక్యం చెప్పచ్చు, నాలుగు తెల్ల చేసుకోవచ్చు. కానీ ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని చిత్త ప్రకారంలో మనం నడవకపోతే, దేవుని చిత్త ప్రకారంలో మనం చేయకపోతే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే, చివరికి ప్రభువు మాట ఏమంటాడండి? నేను నిన్ను ఎన్నడూ కూడా నేనయ్యా. ఎవరయ్యా? ఎవరిని? నేను పెద్ద బోధకుడిని, ప్రవచించేవాడిని. ఏం ప్రవచన చేసావయ్యా? ఏం ప్రవచన చేసావు? అయ్యా పలానా గేదె పోయిందయ్యా, ఆ గేదె ఎప్పుడు దొరికిందో చెప్పాయంటే చెప్పాలి. ఇది ప్రవచనం. ఎక్కడ దొరికింది, ఏం దొరికింది, ఎక్కడ ఉన్నాయి? ఇది కాదు ప్రవచనం. అంటే జరగబోయే విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ప్రవచించడం. ప్రవచనం అది జరిగింది ఎక్కడ? ప్రకటన గ్రంథంలో జరిగింది. భవిష్యత్తులో జరగబోయే విషయాలు అక్కడ ఎంతగా దేవుడు భవిష్యత్తులో ఏం జరిగించబోతున్నాడో, ఎంతగా అక్కడ పరిస్థితులు ఉంటున్నాయో, అక్కడ దేవుడి యొక్క రాకడ విషయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చినాడు. ఆయన వచ్చిన మాట, మేమయ్యా. ఎవరయ్యా నువ్వు? ప్రవచించేవాడు. రెండవది, ఎవరికైనా ఏలగొట్టేవాడు, దెయ్యాలు నిలగొట్టేవాడు. ఈనాటి దినాల్లో ప్రేమ వాళ్ళ ప్రవచించేవారు ఉన్నారు, దెయ్యాలు నిలబెట్టేవారు ఉన్నారు. పరమాత్మున్నాడు. ప్రవచించడం కాదు, దెయ్యాలు వెళ్ళడం కాదు. నన్ను ధరించుకొని భూమి మీద బ్రతుకో. నేను చూస్తే నన్ను చూసినట్టుగా లోకం చూడాలి. క్రీస్తును ధరించుకున్నాడు, క్రీస్తు వలె ఉన్నాడు, క్రీస్తు వలె మాట్లాడుతున్నాడు, క్రీస్తు వలె చూస్తున్నాడు అని నన్ను ధరించుకొని ఈ లోకంలో జీవించాలి. ప్రవచించడం కాదు, దయ్యాలు వెళ్ళగొట్టడం కాదు. మూడవదిగా ఏం చేస్తున్నారంటే కదా, ఈ మూడే ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయి ఇప్పుడు సమాజంలో పడుతున్నాయి. క్రైస్తవ సమాజంలో ఒకటి ప్రవచించడం అవుతుంది. రెండవది ఏంటంటే రెండవది దెయ్యాలు వెళ్ళగొడతాం. మూడవది అద్భుతాలు చేయటం. వీడియో చేస్తున్నారు. ఎవరు ఎవరు చెప్పండి. భాషలు అద్భుతాలు చేస్తారా? చేస్తారా? భాషలు చేస్తారా? భాషలు దేవుడు చేస్తారా? ఏదైనా దేవుడే చేసేది. అర్థమవుతుందండి. ఒకవేళ మీరు గట్టి నమ్మకం విశ్వాసం ఉంటే మీరు చేసినా కానీ ఏమైపోయింది? దెయ్యం వారిని వెళ్ళిపోయింది. ఒకసారి సేవ చేసింది అంటే నేను వెళ్ళకుండా సమయం చెబుతున్నాను. చెబుతుంటే అంటే దెయ్యాన్ని నిలబడడానికి వెళ్ళారు పెద్ద మనుషులు. దెయ్యాన్ని నిలబడడానికి వెళ్తే ఆ దెయ్యం చిట్టా తిప్పుతున్నాను.
అరే ఇప్పుడు కూరగాయలు ఎంత కలుపుతున్నావు నాకు తెలుసు, కూరగాయలు అంటే దానికని తెలుసు, 10 రూపాయలు తీసుకురావడం 15 రూపాయలు కలుపుతున్నాను అని చూడండి. అంటే దెయ్యాలకి అన్నీ కూడా తెలుసు. ఇంకో సంగతి అంట, ఇవాళ నువ్వు ఏం చేసుకునే సంగతి రాదా, కుటుంబం రాదా, మొదలు కుటుంబాలు చేసుకుంటారా, ఇవన్నీ చెబుతున్నారు నాకు అక్కడ. చూడండి, ప్రవచించడం కాదు, రెండవది దెయ్యాలను వెళ్ళగొట్టడం కాదు, మూడవది అద్భుతాలు చేయడం. నేను అద్భుతాలు చేశానంటాడు, వాసనలే బిడ్డలే పెట్టుకుంటారు. అద్భుతాలు దేవుడు అద్భుతం చేయకపోతే ఎవ్వడు కూడా ఏం చేయలేడు, అద్భుతం చేయలేడు. ఏ పాస్టర్ కూడా అద్భుతం చేయలేడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఇప్పుడు కూడా దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే ఆయనను బట్టి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఏదైనా కానీ అంటే పేతురు ప్రేమ వల్ల యోహానులు ఏం చేశారు, అయ్యా మా నామాన్ని ఏం చేయి నడువు అన్నారా, ఏం చేయమన్నారంటాడు, నజరేయుడైన యేసు నామం, ఆ నామమే శక్తి కలిగింది, ఆ నామమే అద్భుతాలు చేసేది, ఆ నామమే ఆశ్చర్యమైన కార్యాలు చేసేది. అందుకే ప్రేమైన దేవుని పిల్లలాగా ప్రవచించడం కాదు, రెండవదిగా దెయ్యాలు వెళ్ళగొట్టడం కాదు, మూడవదిగా అద్భుతాలు చేయడం కాదు, ప్రభువులాగా మనం ఏం చేయాలి, జీవించాలి భూమి మీద. అందుకే అపోస్తలుడు పౌలు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. అపోస్తలుల కార్యములు 19 క్రైస్తవులు అంటారు, 26 సారీ అండి, అపోస్తలుల కార్యములు 26, 28 పేజీ నెంబర్ 129, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 129, 26వ అధ్యాయం 28 వచ్చింది. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవులుగా చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఒక రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఎంత సులభంగా నన్ను, సులభమా చెప్పాలి, క్రైస్తవుడు అవ్వడం సులభమా చెప్పాలండి. క్రైస్తవుడు అవ్వడం సులభం కాదు. క్రైస్తవుడు అంటే ఏంటి, భూమిని ఏం చేసేవాడు చెప్పాలి, ఏం చేసేవాడు, భూమిని తలకిందులుగా చేసేవాడు. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే రాబోతు వచ్చింది ఇక్కడ, అతని పేరు రాజు అంటున్నాడు, అయ్యా ఎంత సులభముగా నన్ను ఏం చేయబోతున్నా అంటే, ఇంత సులభం కాదు క్రైస్తవుడిగా మారటం, ఇంత సులభం కాదు క్రీస్తును ధరించుకోవడం అని. కింద ఏమంటాడు ఒక మాట, ఏమంటున్నాడండి కింద 29వ వచనం, అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమ్ముడు మాత్రం కాదు, నేడు నా మాటలు విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. కాబట్టి దేవుని వల్ల నావలే ఉండునట్లు, ఎవరవలే ఉన్నట్లు చెప్పండి, ఎవరవలే ఉన్నారండి, అపోస్తుడైన పౌలు అంటున్నాడు నావలే ఉండునట్లు. అక్కడ ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఘోర పరిస్థితి, ఇవన్నింటిలో కూడా పరివర్తన అక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు మాత్రమే ఎలా ఉన్నాడు, క్రైస్తవుడిగా ఉన్నాడు. క్రీస్తును హృదయంలో చేర్చుకున్నవాడిగా, క్రీస్తు స్వరూపంలో ధరించుకున్నవాడు ఉన్నాడు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు, ఏమని కిందకు వచ్చేలేక నావలే ఉన్నట్లు, ఆయన వలే ఉండాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరి వలే ఉన్నారు చెప్పాలి, ఎవరి వలే ఉన్నారండి, పౌలు గారు క్రీస్తు వలే ఉన్నాడు కదా. అది ఆ మాట చెప్తాడు, ఏ మాట అండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును, ఆ మాట అన్నారంటే ధైర్యం కావాలి, మాట అంటే ధైర్యం కావాలి.
అందుకే ప్రేమ వల్ల క్రైస్తవుడు అవటము అంత సులభం కాదు. అందుకే క్రీస్తు దగ్గరికి రాడు. ఎందుకంటే క్రీస్తు దగ్గర రావంటే అలవాట్లు మార్చుకోవాలండి, అబద్ధాలు మానాలండి, ఇదిగో విచారం మానాలండి, దొంగతనం మానాలండి, ఇది ఏమిటి కూడా చేయకూడదు కదండి. అందుకే దేవుడి దగ్గరికి రాడు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారు పౌరుల వలె శ్రమలలో, ఎరుకలలో, ఇబ్బందులలో ప్రేమ వల్ల వారి యొక్క పరిశుద్ధతను తాను కాపాడుకుంటూ వచ్చినాడు, నీతిని కాపాడుకుంటూ వచ్చినాడు, తన జీవితాన్ని తాను కాపాడుకుంటూ వచ్చినాడు. క్రైస్తవుడిగా తాను ప్రేమ వల్ల పిలవడానికి అర్హత కలిగిన వాడు. నీకు నాకు ఏ అర్హత కలిగింది? నాకు లేదు, నాకు లేదు. ఎందుకంటే నేను అపోస్తున్న పౌలు వలె ఉండలేదు కాబట్టి. మరి మనస్సాంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. అలాంటి భక్తుడే నా వలె ఉన్నట్లు అని అంటున్నాడంటే దానికి ఎంతో పరమార్థం ఉంది. తాను క్రీస్తు స్వరూపంలో ధరించుకున్నాడు, క్రీస్తు వలె ఉన్నాడు, క్రీస్తు వలె శ్రమలను పిలిచాడు, క్రీస్తు వలె నిందలను అనిపించాడు, క్రీస్తు వలె కొరత పెడుతున్నాడు, క్రీస్తు వలె ఉపవాసాలు ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తును ధరించుకున్నాడు. పాపమన్నీ కూడా తీసివేసుకున్నాడు. క్రీస్తు కొరకై బ్రతుకుతూ వచ్చినాడు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించేది. క్రైస్తవులుగా ఉన్నావా? క్రీస్తును ధరించుకున్నావా? క్రీస్తు స్వార్థం నీలో కనబడుతుందా? నిజముగా ఇతను క్రైస్తవులే అని లోకము సాక్ష్యం చెబుతుందా? ఒకసారి ఆలోచించేది. క్రైస్తవుడు అవడం అంత సులభం కాదు, అంత సులభం కాదు. క్రయం చెల్లించాలి, క్రయం చెల్లించాలి. అందుకే అంటాడు కదా, క్రైస్తవుడు అయినందుకు నేను ఏమంటాడు? ఏమంటాడు చెప్పండి? నేను సిగ్గుపడు వాడను. ఐసార్లు మనం బైబిల్ కూడా పట్టుకోవడానికి ఏమంటాం? బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడతాం, బ్యాగ్ వేసుకోవడానికి కూడా సిగ్గుపడతాం కదా. కానీ బస్సీ గారు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా అది గుంటూరు ఎక్కడ చూసినా కానీ బైబిల్ గుండెల మీద ఉంటుంది. నేను అనుకుంటాను, గుండెల మీద ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి? నా శ్వాస అంతా కూడా ప్రభువే, దేవుడి వాక్యమే. ఒకసారి ఆలోచన చేయండి. కూడా చర్చికి ఓళ్ళు వచ్చి వెళుతున్నావేమో, రక్షణ లేకుండా ఉంటున్నావేమో, మారు మనసు లేకుండా ఉంటున్నావేమో. ఇది తీర్మానం చేసుకో. నేను కూడా క్రైస్తవులుగా మారాలి. ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో తొలగించుకో, తీసివేసుకో. అందుకు ఆలోచన చేయాలి. జీవము కలిగిన దేవుని సంఘం ఈ సంఘము దేవుని రాకడ కొరకు ఏం కనబడాలండి? సిద్ధపడాలి. అంటే యాకోబు రాసిన పత్రిక 5:9 రాబడినట్టు ప్రభు రాక ఏమైంది? సమీపంగా ఉంది. సమీపంగా ఉన్నాడు దేవుడు, సమీపంగా ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. అందుకే జాగ్రత్త పడు. క్రైస్తవుడిలో భూమి మీద బ్రతుకు. రక్షణ పొందావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, తీర్మానం చేస్తున్నావు కదా, ప్రభు కొరకే బతకాలని ఆ చిల్ నీలో ఉందా? ఎప్పటివరకు నీ పిల్లల కోసం బ్రతికావు, ఎప్పటివరకు నీ భార్య కోసం బ్రతికావు, ఎప్పటివరకు కూడా నీ తల్లిదండ్రుల కోసం బ్రతికావు. ఏనాడైనా నీ దేవుని కొరకై బ్రతికిన రోజు ఒక్కడు చూపిస్తావా? ఇదిగో నిజంగా నేను దేవుని కోసం ఒక రోజు బ్రతికాను, ఇదిగో దేవుని కోసం ఇన్ని రోజులు బ్రతికాను, ఇదిగో దేవుని కోసమే నా జీవితం ఉంది, ఇదిగో దేవుని కోసమే నా సర్వస్వాన్ని అర్పిస్తున్నాను. దేవుడు లేకుండా ఏది కూడా లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ స్వార్థంలో మార్చడం దేవుడు రాకడ సమీపం ఉంది. కాలం ఎరిగిన వారమై నీవు నేను కూడా ఉండాలి. శత్రువు సంఘాలు నిలబడుతున్నాడు, సాధారణ సంఘాలు నిలబడుతున్నాడు, సంఘాలను చిన్న వైపోతున్నాయి. ఈ మొదటి వేదనగా చెప్తాడు, ఒకటిగా రెండుగా ఉంటున్నావే, పడక కిందగా 2 రంగులుగా అయిపోతున్నావే. ఈ పెద్ద
తెలుసుకో, ఈ దర్శనం తెలుసుకో, పాటు తెలుసుకో. తిమోతి గారు మాటలు అంత హృదయాన్ని కలిసి వేస్తున్నాయి. ఇంకా కూడా నీవు ఏ కదలిక లేకుండా జీవోత్సవంలాగా ప్రభు కోసం బ్రతకకుండా, ప్రభు కోసం జీవించకుండా, ప్రభువును మాదిరిగా పెట్టుకొని జీవించకుండా ఎంతకాలం ప్రభువు దుఃఖాన్ని కలిగిస్తున్నారు, ప్రభు గాయాలు రేపుతున్నారు, మాటి మాటికి ప్రభు అవమానం తీసుకొస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఒకసారి ఆలోచించి వాడి గురించి వాడు పరీక్ష చేసుకోవాల్సిన సమయం. నా గురించి నేను, మీ గురించి మీరు పరీక్ష చేసుకోవాల్సిన విషయం. దేవా, నువ్వు ఈ విషయంలో నేను కొత్తగా ఉన్నాను, నన్ను క్షమించు. నీ రాకడ సమీపం ఉంది. ఎక్కడ చూసిన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసిన అక్రమం జరుగుతుంది, ఎక్కడ చూసిన మోసగాలు ఎక్కువైపోయారు, ఎక్కడ చూసిన అనేక పరిస్థితులు ఏర్పడినాయి. దేవా, నీ కొరకే నేను బ్రతుకుతాను ఉన్నంత కాలం. ప్రభు కొరకే చిన్న తీర్మానం చేసుకొని ప్రభు మాదిరిగా పెట్టుకొని ప్రభు దాంట్లో జీవించడానికి మనం కోరుకుందాం. క్రైస్తవులుగా ఉన్నాం. మనం ఏ విషయాలు సిగ్గుపడదు, ఏ విషయంలో కూడా సిగ్గుపడదు, అవమానం పొందదు. మనం ముందుకు సాగిపోయి దేవుడు వచ్చినప్పుడు లేకపోతే తుంపుడు ఉంది. మధ్య ఆకాశానికి వస్తాడు. మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు సగం ఎత్తపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళతాడు. మధ్య ఆకాశంలో 7 విందు ఉంటుంది, బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. ఆ విందు ఎంత సంతోషకరమైనది. ఆ విందును ఎవ్వరు కూడా ఏం చేయలేదండి, చూడలేదు, ఎరగలేదు. మనకి ఎంతమంది పెడతాం అన్నం? ఎంతమంది పెడతాం మనం అన్నం? గుడ్లు జరుపుకొని ఎంతమంది పెడతాం? 200 మంది 300 మంది. రేపు అక్కడ 7 ఏళ్ళ కోట్ల పరిశుద్ధులు. ఆ బిందులో నువ్వు కూడా ఉండాలి, ఆ పరిశుద్ధులతో నువ్వు కూడా ఉండాలి, ఆ దేవుని రాజ్యములు నువ్వు కూడా ఉండాలి. ఆ బహుమతులు ఇచ్చేటప్పుడు ఇదిగో నాకు కూడా ఒక బహుమతి ఉంది అని భూమి మీద విశ్వాసంతో ముందుకు సాగిపోవు. బహుమతులు కూడా ఉన్నాయి పైన. ప్రభు కోసం జీవిస్తే, ప్రభు కోసం బ్రతికితే, సమస్తాన్ని వదిలిపెట్టుకుంటే, సమస్తాన్ని విడిచిపెట్టుకుంటే ప్రేమ వల్ల రేపు బహుమతులు ఉన్నాయి. రేపు విందు ఉంది. దేవుడు రాకడ సమీపంలో ఉంది. ఆయన రాకడ కలిగిస్తున్నాడు. ఓ జీవము కలిగిన దేవుని సంగమా, కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం. కళ్ళు మూసుకొని తల ఉంచి ఒక నిమిషం మౌనంగా మనం పరీక్ష చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభు రాక సమీపించుచున్నది. కాలవేగిన వారమై అక్రమానికి దూరముగా ఉంటూ, క్రమానికి దగ్గరగా ఉంటూ మన జీవితాలను ప్రభు కొరకై అర్పించుకుందాం. మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. దేవా, నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. నీకోసం బ్రతకట్లేదు, నీకోసం జీవించట్లేదు, నీకోసం క్రయధనం చెల్లించట్లేదు. ఎవరో క్రయధనం చెల్లించారు, నేను మాత్రం క్రయం చెల్లించట్లేదు. అక్రమం ప్రేమ సమాధిపోయింది. అద్భుతాలు, ప్రవచనాలు నిలబెట్టాను. ప్రభుత్వం నిన్ను ఎరగన దేవుడు రేపు నువ్వెవరో నేను ఎరగను అంటే నీ సంగతి, నా సంగతి ఏంటి? ఇన్ని చేసాం కదా, నేను నిన్ను ఎరగను అంటే మన స్థితి ఏంటి? మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాం, స్వపరీక్ష చేసుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు, క్షమాపణ కోరుతాను. ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని దీన్ని త్రాగుతాను.
అలాగే కళ్ళు మూసుకుందాం, అలాగే తల వంచుదాం.